ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాం. బాబు, లక్ష్మీపార్వతి కారు డోర్ తీసేవారు. తోడలుడిపై దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు. లక్ష్మీపార్వతి కారు డోర్ను చంద్రబాబు తీసేవారని, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అల్లుళ్లం వెన్నుపోటు పొడిచామని, జూనియర్ ఎన్టీఆర్కు సినిమాలతో పాటు రాజకీయ కళ కూడా ఉందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రామారావు బతికి ఉంటే ప్రధాని అయ్యేవారని చెప్పారు. ఎన్టీఆర్కు అల్లుళ్లం వెన్నుపోటు పొడిచామని, కూతుళ్ల పాత్ర లేదని చెప్పారు. రామారావు జాతికి చిహ్నమని అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి తప్పు చేశామని అన్నారు. జామాత దశమగ్రహమని ఎన్టీఆర్ చంద్రబాబును అన్నారని చెప్పారు. నాడు నేను చంద్రబాబు గ్రూపు వద్దకు వెళ్ళింది ఎమ్మెల్యేలను అందరినీ ఎన్టీఆర్ వద్దకు తీసుకువచ్చేందుకని దగ్గుబాటి చెప్పారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారని అన్నారు. అలాగే ఎమ్మెల్యేలంతా చంద్రబాబుతో వెళ్లడంతో తాను వెళ్లానని, అలా తప్పు చేశానని అన్నారు. చంద్రబాబుకు బాలకృష్ణ, హరికృష్ణలు సహకరించారని అన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిని అయితే పక్కలో బల్లెం అవుతానని పక్కన పెట్టారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తనను కలిసిన వారిని కూడా దూరంగా పెట్టారని చెప్పారు. దగ్గుబాటి అలుగుతాడు కానీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని ఎన్టీఆర్ కూడా అనేవారని చెప్పారు. అలిగే మనస్తత్వం కూడా తన ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని అన్నారు. చంద్రబాబు 1989లో లోక్సభకు పోటీ చేస్తానని కుప్పం నుంచి పోటీ చేశారని చెప్పారు. సీఎం కావాలని ముందు నుంచి బాబు ప్లాన్, నాకు రాసి పెట్టలేదు. సీఎం కావాలనే ప్లాన్ చంద్రబాబుకు ముందు నుంచి ఉందని చెప్పారు. చంద్రబాబును చూసి తాను అసూయపడనని తెలిపారు. 1983లో టీడీపీ గెలిచాక చంద్రబాబు పార్టీలో చేరారని చెప్పారు. అంతకుముందే పార్టీలోకి రమ్మని తాను అంటే పార్టీకి ఆదరణ ఉండదని, ఎన్టీఆర్కు ఓట్లు పడవని చెప్పారని తెలిపారు. నేను సీఎం కాకపోవడం తన విధిరాత అని అన్నారు. చంద్రబాబుకు రాసిపెట్టి ఉందని, సీఎం అందుకే అయ్యారని చెప్పారు. లక్ష్మీపార్వతిని తాను ఎప్పుడూ దగ్గరకు తీయలేదని దగ్గుబాటి చెప్పారు. చంద్రబాబు అయితే ఆమె కారిడోర్ కూడా తీసేవారని చెప్పారు. ఎన్టీఆర్ బతికి ఉంటే రాజకీయాల ముఖ చిత్రమే వేరేలా ఉండేదని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్కు సినిమా కళతో పాటు రాజకీయ కళ ఉందని అన్నారు. రామారావు వారసుడు బాలకృష్ణనా లేక లోకేషా అనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. ఎన్టీఆర్కు రాజకీయ వారసుడిగా కావాలని బాలయ్యకు కూడా ఉంటుందని అన్నారు. ఆ కోరిక లేకుంటే ఎమ్మెల్యే ఎలా అయ్యాడని వ్యాఖ్యానించారు. సీఎం కాకపోయినా కనీసం మంత్రి అయినా కావాలని ఉంటుందని అన్నారు.